ఏమన్నాడు జాషువా తెలుసునా మీకు? జాషువా తన నిజ జీవితంలో అనుభవించినటువంటి మాట. నా కవితావధూటి వదనంబు నెగాదిగా చూసి రూపురేఖ కమనీయ సంపదలుగాంచి బలిరే బలి అన్నవారలే నీదేవ కులమన్న ప్రశ్న వెలయించి చువాలున లేచిపోవుచో బాకున గుమ్మినట్ల గున్ పార్థివ చంద్ర వచింప సిగ్గయ్యడున్. ఇంకా పోరాటం చేయకపోతే ఎందుకు బుచ్చనా నేను బుట్టేందుకు అసలు? నా తల్లిదండ్రులు నన్ను కనీయం లాభం. దీని తెలుగు అర్థం చెప్పు. నా కవిత వధూటి వదనంబునెగాదిగా చూసి రూపురేఖ కమనీయ సంపదలుగాంచి. ఎవడు పక్కన కూర్చున్నాడు, ఈయన కవిత్వం వినిపిస్తున్నాడు. అబ్బా ఎంత బాగుందయ్యా నీ కవిత్వం, మహాద్భుతం మహాద్భుతం అన్నాడు. చివరికి మీదేం కులము అన్నాడు. అయ్యా మేము ఆది ఆంధ్రులము అన్నాడు ఈయన. అంటే ఎస్సీలం అన్నాడు. చివాలున లేచిపోవచ్చు. అప్పటిదాకా బాగుందన్నాడు, నీ శూద్ర కవిత్వం పాడవాడని లేచిపోయాడు. అప్పుడు ఎదుటివాని మనస్తత్వం ఎట్టుంటుంది అంటే బాగున్న గుమ్మునట్లగా ఒక కత్తి పెట్టి లోపలేసి పొడిస్తే తీస్తే ఎట్టుంటుందో జ్ఞానవంతుడు తెలిసినవాడు ఎరుక ఉన్నవాడికి కులం పేరు మీద అవమానం జరిగినప్పుడు జరిగేటటువంటి ఆ వేదన మరణం కంటే భయంకరమైంది. ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ టు డెత్. అటువంటి వ్యవస్థ ఇక్కడ ఉన్నప్పుడు పోరాడకుండా ఎందుకు నేను ఉండడం ఎందుకు? ఇంకా మన ధర్మశాస్త్రంలో కానీ గాఢ నిద్రావలంబి అయి కన్ను మూసి యాశం అన్నాడు. గాఢ నిద్రావలంబి అయి కన్ను మూసి క్ష్మాతలము మేను మరచిన కాళరాత్రి, క్ష్మాతలము మేను మరచిన కాళరాత్రి నా గృహంబున వెతుకుచున్నావేమి. ఈ కాళరాత్రి నా గృహంలో ఏమో వెతుకుతున్నావమ్మా. దొరకదిచ్చట నానంద కిరణలవము, దొరకదు ఇచ్చట ఆనంద కిరణలవము. ఈ అంటరాని జీవితాల్లో ఈ అంటరాని కులాల్లో నువ్వు వెతికితే ఆనందం అనేటటువంటిది లవము అంత మాత్రం కూడా నీకు ఇక్కడ కనిపించదు. అంటే ఈ జీవితాల్లో దుఃఖం ఉంది, ఈ జీవితాల్లో బాధ ఉంది, ఈ జీవితాల్లో వేదన ఉంది, ఈ జీవితాల్లో కష్టం ఉంది, ఈ జీవితాల్లో అవమానం ఉంది, ఈ జీవితాల్లో దోపిడి ఉంది, ఈ జీవితాల్లో అనునిత్యం 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 భయానకమైనటువంటి అమానవీయ సంఘటనలు ఉన్నాయి. దొరకదిచ్చట ఆనంద లవణ కిరణం. ఆనందం అనే కిరణము ఇక్కడ ఉప్పు అంతా కూడా దొరకదు నీకు, ఉప్పు బిల్లు అంతా కూడా దొరకదు, ఉప్పురాయి అంతా కూడా దొరకదు. అంటే ఏం జీవితాలు అవి? ఎందుకు బతకాలి అట్లా మేము?